నమస్తే అండి. ఈరోజు చిన్న వీడియోనే అనమాట. మనకి బయట సీతాఫలం చెట్టు ఉంది కదా, చెట్టు మీద కాయలన్నీ కూడా ఒకేసారి పంటకు వచ్చేసాయండి. ఇక్కడ ఒకసారి పైకి చూడండి, చాలా హైట్గా ఉంటుందన్నమాట. ఈ చెట్టు కాయలు కోయటానికి మనకి అటు సైడ్ మాకు బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ మీదకి ఎక్కి దాని మీద నుంచి పక్క మెడికల్ షాప్కి ఎక్కితే కానీ ఈ కాయలు అందవన్నమాట. సో ఇంకా పైకి ఎక్కి ఈయన కోస్తున్నారు. మొత్తం ఒకేసారి చెట్టు మీద కాయలన్నీ కూడా పంటకు వచ్చేసాయి, చాలా వరకు కూడా. ఆల్మోస్ట్ కింద నుంచి చూసినా మనకి కళ్ళు తెరిచి కనపడుతున్నాయి, చూసారా, వైట్ కలర్లో. ఇవన్నీ కూడా స్లోగా కొయ్యాలండి. చాలా కాయలు అయితే చెట్టు మీదే పండిపోయినాయి. కోసిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈయన పైకి ఎక్కారండి, కోస్తున్నారు. నాటు చెట్టే అనమాట. సంవత్సరానికి వచ్చి 2 సార్లు కాపు వస్తుందండి. మనకి జూన్ మంత్లో ఒకసారి, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. అయితే కొంచెం స్ప్రేలు అవి వీటికి ఎప్పుడు చేయలేదన్నమాట. ఆర్గానిక్గా పండిన ఫ్రూట్సేనండి. నార్మల్ ఆర్గానిక్ పద్ధతుల్లో చేసే స్ప్రేలు కూడా ఎప్పుడూ చేయలేదు. ఎక్కడో పైకి ఉంటుంది కదా చెట్టు, ఇంకా మనకి టెర్రస్ ఈ కింద నేల మీద మొక్కలే. కానీ ఈ సీతాఫలం చెట్టుకి ఎప్పుడు ఎలాంటి ఆర్గానిక్ స్ప్రేలు కూడా చేయలేదన్నమాట. పాపం దానంతరికి అదే పూత వస్తుంది, దానంతరికి అదే కాయలు వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది నాటు చెట్టే అని చెప్పాను కదా, చాలా వరకు నాటు వెరైటీస్కి పెస్ట్లను కంట్రోల్ చేసుకునే, అంటే పెస్ట్లను తట్టుకునే శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా జబ్బులు అవి కూడా రావు. సీతాఫలం అనేసరికి మీకు కనపడుతున్నారు కదా, పైన ఆయన కోస్తున్నారనమాట. కోసినవి నాకు ఇటు సైడ్ వచ్చి అందించారు. ఫస్ట్ ఒక బుట్టడి కాయలు వచ్చాయి, తర్వాత సరిపోలేదు, బుట్ట సరిపోలేదని కవర్ ఇమ్మంటే ఇచ్చాను. చూసారా ఎన్ని సీతాఫలాలు వచ్చాయో. ఇవి నాటుకాయలండి. మనకి సంవత్సరానికి వచ్చి 2 సార్లు కాపు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ జూన్ నెలలో ఒకసారి, అలాగే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో కూడా మనం లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. నేను వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఫస్ట్ ఈ బుట్టలో అన్నీ కూడా పండిపోయాయండి ఆల్రెడీ. మీకు చూపిస్తాను. అన్నీ కళ్ళు తెరిచినవే, చక్కగా ఉన్నాయి, చూసారా. ఇవి కూడా అంతే. చెట్టు మీద పండిన కాయల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట మార్కెట్లో పెద్ద సైజులో, అంటే ఇప్పుడు మనకి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కదా కాయలు, ఈ మంత్లో వచ్చేవి ఇలాగే ఉంటాయి. అదే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో కాయలు అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. మనకి మార్కెట్లో కూడా పెద్ద పెద్ద సైజులో కాయలు ఉంటాయి, కానీ వాటికంటే కూడా ఇవి చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏదైనా మన పెరట్లో పండిన ఆ ఫ్రూట్స్ టేస్ట్ రాదండి. ఎర్లీ మార్నింగ్ కోసాము. ఇప్పుడు రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది, వర్షం వస్తుందండి. చూసారా, వర్షం పడుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇవన్నీ కూడా పండిపోయినాయి అన్నమాట. నేను మీకు ఒకటి చూపిస్తాను. మనకి ఇక్కడ కొన్ని కాయల మీద ఫంగస్ వచ్చింది కదా, మనం ఎలాంటి మందులు అలాంటివి స్ప్రే చేయం కాబట్టి కొంచెం వస్తూ ఉంటాయండి, నాటుకాయలు కాబట్టి. ఇలాంటి వాటిని మనం తీసేసిన, ఇవన్నీ చెట్టు మీద పండిన పండ్లు అండి. ఇవి చాలా కాయలు చెట్టు మీదే పండిపోయాయి. ఇది కూడా అంతే, చెట్టు మీద పండిపోయింది అన్నమాట. ఇంకొంచెం ఒకరోజు ఆగితే మనకి, చూసారా, ఇంకొక రోజు ఆగితే ఇంకా జ్యూసీగా ఉంటుందన్నమాట లోపల. ఈ సీతాఫలం నుంచి మనం గింజలు కలెక్ట్ చేసుకుని కూడా మొక్కలు పెట్టుకోవచ్చు. తోటల్లో కూడా అలా వేసుకోవచ్చు అనమాట. పక్కన కంచెలు ఉంటాయి కదా, ఆ కంచెల చుట్టూరు చల్లేసేవాళ్ళు ఇదివరకు. వర్షం పడినప్పుడు వాటంతటా అవి మొలిచి చక్కగా సీజన్ వచ్చేసరికి కాయలు వస్తూ ఉంటాయండి. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. చూసుకోలేదండి, ఒక 3 డేస్ బ్యాకే చూసాము. సరే అని ఈరోజు ఎర్లీ మార్నింగ్ కోసామన్నమాట. చిలకలు అవి పాడు చేసేస్తాయి. ఇంతవరకు వచ్చాయంటే ఇంకా అదృష్టమే. చాలా కాయలు తిని కింద పడేస్తూ ఉంటాయి అన్నమాట. చిలకలకి చాలా ఇష్టం ఈ సీతాఫలాలు. లాస్ట్ సీజన్లో అయితే అసలు ఇంకా ఎక్కువ మొత్తం ఇన్ని కాయలు కూడా, అంటే ఒకేసారి ఇన్ని కాయలు మన చేతికి వచ్చేవి కాదనమాట. చాలా వరకు చిలక కొట్టేసిన కాయలే ఉండేవి. బట్ ఈసారి ఎందుకనో అవి కూడా చూసుకోలేదేమో. ఇవన్నీ కూడా చెట్టు మీద పండిపోయిన కాయలే. చూసారా ఎంత షైనీగా జ్యూసీగా ఉందో.
సీజన్ వారీగా అంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క సీజన్లో మనకి వస్తూ ఉంటుంది కదా. మ్యాంగోస్ అనేసరికి మనకి సమ్మర్లో, ఇలా సీతాఫలాలేమో హైబ్రిడ్ అయితే మరి ఇయర్కి వచ్చి ఒకసారి వస్తాయేమో. ఇవి నాటుకాయలు కాబట్టి మా చెట్టు అయితే 2 సార్లు కాస్తుందండి సంవత్సరానికి వచ్చి. ఇలా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్లో మనం తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ పొందుతామన్నమాట. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు సీతాఫలాన్ని అవాయిడ్ చేయాలి అని అంటారు. కానీ ఎక్కువ మొత్తంలో ఏదైనా కూడా మితంగా తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా రోజుకొక ఫ్రూట్ చొప్పున తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. టేస్ట్ని, అన్ని ఫ్రూట్స్ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న వీడియోనేనండి, ఇన్ని సీతాఫలాల్ని ఒకేసారి హార్వెస్ట్ చేశాం కదా, సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చిన్న వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వర్షం పెద్దదైపోయిందండి. ఇందాక మనం సీతాఫలాలు కోసినప్పుడు కొంచెం మబ్బుగా ఉంది అంతే, ఇప్పుడు పెద్ద వర్షమే వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.